కార్బన్ డయాక్సైడ్లో ఉన్న బంధ కోణం ఎంత? ఇంతకుముందు పోటీ పరీక్షలో అడిగినటువంటి ప్రశ్న ఇది. కార్బన్ డయాక్సైడ్ యొక్క ఆకృతిని మనం చూసినట్లయితే బంధ కోణాన్ని ఈజీగా చూడవచ్చు. కార్బన్ డయాక్సైడ్ లోపల కార్బన్ అనేటువంటిది సెంట్రల్ ఆటమ్గా ఉంది. ఓకేనా? దానికి ఇరువైపులా 2 ఆక్సిజన్ ఆటమ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆ 2 ఆక్సిజన్ ఆటమ్స్ని ఈ విధంగా నేను పెడుతున్నాను. 2 ఆక్సిజన్ ఆటమ్స్. కార్బన్ యొక్క వ్యాలెన్సీ అనేటువంటిది 4. ఎక్కడున్నా కూడా 4 బంధాలను ఏర్పరచాలి. ఇక్కడ 2 ఆక్సిజన్ అణువులు ఉన్నాయి కాబట్టి కార్బన్ అనేటువంటిది ఒక ఆక్సిజన్తో 2 బంధాలని, మరొక ఆక్సిజన్తో మరో 2 బంధాలని ఈ విధంగా ఏర్పరుస్తుంది. ఆ విధంగా ఏర్పరిచిన తర్వాత కార్బన్ దగ్గర మిగిలి ఉన్న ఎలక్ట్రాన్ జతలు ఏవైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. కాబట్టి బాండ్ పెయిర్ ఆఫ్ ఏదైతే బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ల మధ్య గల మాత్రమే వికర్షక బలాలు ఉంటాయి. ఒంటరి జతలు లేవు కాబట్టి ఒంటరి జతలకి మరి బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ జతలకి ఎటువంటి వికర్షక బలాలు పనిచేయవు. కాబట్టి ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ అణువు అనేటువంటిది రేఖీయంగా అమరి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ కార్బన్ డయాక్సైడ్లో ఉన్నటువంటి పరమాణువులన్నీ కూడా ఒకే రేఖ పైన అమరి ఉంటాయి. అందుకే ఆకృతిని రేఖీయం అని పేర్కొనడం జరుగుతుంది. బంధ కోణం అనేటువంటిది 180 డిగ్రీలుగా ఉంటుంది. కార్బన్కి ఆక్సిజన్కి మధ్యన ఉన్నటువంటి బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్లు ఈ కార్బన్కి ఈ ఆక్సిజన్కి మధ్యన ఉన్నటువంటి బంధంలో పాల్గొన్న ఎలక్ట్రాన్ల మధ్యన వికర్షణ బలాలు అనేటువంటివి గరిష్టంగా ఉంటాయి. వాటిని తగ్గించుకోవడం కోసము ఈ రకమైనటువంటి ఆకృతిని కార్బన్ డయాక్సైడ్ మోలిక్యూల్ పొందుతుంది. కావున 180 డిగ్రీలు ఉన్నప్పుడు మాత్రమే వికర్షణ బలాలు అనేటువంటివి చాలా తక్కువగా కనిష్టంగా ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ఆకృతిని కార్బన్ డయాక్సైడ్ అణువు పొందుతుంది.